జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వానికి సంబంధించిన చర్చ నాకు తెలిసి నేను పుట్టినరోజు నుంచి జరుగుతూనే ఉంది. నేను జర్నలిజంలోకి వచ్చిన రోజు నుంచి ఈ శాశ్వత యునైటెడ్ నేషన్స్ అనే మాట వచ్చిన ప్రతిసారి భారత శాశ్వత సభ్యత్వంపై చర్చ అని, లేకపోతే భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ గురించి అని ఈ చర్చ జరుగుతూనే ఉంది. కోర్స్ ఈ మాట అంటే కోర్స్ మీరు నన్ను కూడా తిట్టేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే ఈ ఐక్యరాజ్య సమితి అనేది ఇర్రెలవెంట్ అయిపోయింది అనేది మీరు చాలాసార్లు మాట్లాడిన మాటనే. బట్ స్టిల్ ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ ఉన్నటువంటి దేశాలు కొన్నే. అవి వాళ్ళ గుత్తాధిపత్యాన్ని వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తారు. సో భారత్కి శాశ్వత సభ్యత్వం అనే అంశము చర్చలోకే ఉన్న టైంలో ఎలాన్ మస్క్ లాంటి ఒక పేరెన్నికగనటువంటి వ్యాపారవేత్త, టెస్లా CEO, ప్రస్తుతం ట్విట్టర్ని తీసుకున్నటువంటి వ్యక్తి, ఎక్స్గా దాన్ని రూపాంతరం చెందింది. సో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ రోజున్న ప్రజలందరినీ, అంటే అన్ని దేశాలని దృష్టిలో ఉంచుకొని యునైటెడ్ నేషన్స్లో రీఫార్మ్స్ అంటారా దాన్ని కొంచెం మళ్ళీ మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఆయన చెప్పిన మాట. అండ్ అందులో భాగంగానే భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం గురించి ఆయన ప్రస్తావించారు. అండ్ హోల్ ఆఫ్రికా అంతా కలిసి కూడా వాళ్ళకు కూడా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అనేది ఆయన చెప్పిన మాట. సో ఈ రెండు అంశాల గురించి మీ విశ్లేషణ ఏంటి? అంటే ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశమైన భారతదేశాన్ని మీరు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పెట్టకపోవడం అనేది చాలా తప్పది. ఇది న్యాయం అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఫస్ట్. రెండవది, ఆఫ్రికన్ కాంటినెంట్ మొత్తానికి రిప్రజెంటేషన్ లేదు. ఆసియాలో చైనా ఉన్నది, మనకు రెండు అమెరికన్ కాంటినెంట్స్ కి USA ఉన్నది, యూరోప్ లో వచ్చేసి 3 దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇది న్యాయంగా లేదు అన్నది ఆయన వర్షం. నిజంగానే మనకు చూస్తే కనుక 2వ ప్రపంచ యుద్ధంలో గెలిచినటువంటి దేశాలు మాత్రమే వాళ్ళ సభ్యత్వం పెట్టుకున్నారు. దాంట్లో ఓడిపోయినటువంటి దేశాలకు ఎటువంటివి ఇవ్వలేదు. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో పెద్ద శక్తులైనటువంటి వాళ్ళు ఎవరు? మనకు జర్మనీ ఉండేది, జపాన్ ఉండేది. సరే, వాళ్ళిద్దరు ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి ఎలాగో ఇవ్వలేదు. అప్పుడు గెలిచినటువంటి వాళ్ళు ఎవరు? అలైడ్ ఫోర్సెస్ లో UK, ఫ్రాన్స్, USA, యాక్సిస్ ఫోర్స్ లో మొదట ఉండి తర్వాత అలైడ్ ఫోర్సెస్కి వచ్చినటువంటి రష్యా, వీళ్ళు 4 పెట్టుకున్నారు. ఇక మిగిలిపోయిన 5వ సభ్యత్వం భారతదేశానికి ఇవ్వడానికి వాళ్ళు ఆఫర్ ఇస్తే అప్పటి ప్రభుత్వం, మనకు తెలుసు నెహ్రూ ప్రభుత్వం, మనకు కాదు చైనాకి ఇవ్వాలి అని చెప్పి ఆయన చాలా ఏదో గొప్పగా హుందాగా నోబెల్ ప్రైజ్ వస్తుంది అనుకున్నారో మరి ఏంటో తెలియదు, మనం తీసుకెళ్లి చైనాకి హస్తగతం చేశాం మనం. సో ఈ 5 సభ్యత్వం అన్నది ఎప్పుడో 1945-46లో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు దాకా దాన్ని ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రపంచం 2వ ప్రపంచ యుద్ధంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి చాలా దూరం వచ్చేసింది. ప్రపంచం అంతా మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో మార్పులు చేయకపోతే కనుక యునైటెడ్ నేషన్స్ అన్నది దాని రెలవెన్స్ కోల్పోతుంది. దానివల్ల ఎవరికి పనికిరానటువంటి పరిస్థితి ఈరోజు రమారమి అదే పరిస్థితిలో ఉన్నది. గతంలో మనకు మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఉండేది, అది కంప్లీట్ గా ఫెయిల్ అయింది కాబట్టి 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఈ రోజు మనకు తెలుసో తెలియకో 3వ ప్రపంచ యుద్ధం అన్నది ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నది. మనకు కంప్లీట్ గా, అంటే ఆ స్థాయిలో జరగకపోయినా కానీ కూడా ఏదో మనకు ఫర్ ఇన్స్టెన్స్ కరోనా లాంటివి రావడము, లేదా సైబర్ వార్ఫేర్ లాంటివి కావచ్చు, మనకు శాంతి లేదు, యుద్ధం లేదు కానీ శాంతి లేదు అన్నటువంటి పరిస్థితి, నో వార్ నో పీస్ అన్నటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ప్రపంచం అంతా ఉన్నది. కాబట్టి ఇవన్నిట్లో కూడా యునైటెడ్ నేషన్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. కాబట్టి కొత్త సభ్యులను తీసుకొని దాన్ని మార్పు చేయాలి అన్నది అందరి అభిప్రాయమే. దాన్ని కూడా ఎలాన్ మస్క్ చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఆయన ఇంట్రెస్ట్ క్రమేపీ చైనా నుంచి భారతదేశం పట్ల మళ్ళుతోంది కాబట్టి భారతదేశానికి కొంచెం మంచి మాటలు చెప్పే ప్రయత్నం కూడా ఆయన చేస్తుండొచ్చు. అదే ఎలాన్ మస్క్ ఇంతకాలం మరి భారతదేశాన్ని గురించి ఎందుకు చెప్పలేదు? మరి ముందరే చెప్పుండొచ్చు కదా, ఆయన ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే కనుక ఆబ్వియస్లీ భారతదేశంలో ఆయనకు అర్థమైంది చైనాలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే నష్టపోతామని తెలిసి క్రమేపీ భారతదేశానికి షిఫ్ట్ చేసేటువంటి ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి బహుశా ఆయన బిజినెస్ ఇంట్రెస్ట్ల దృష్ట్యా కూడా చెప్తుండొచ్చు. ఏదేమైనా కానీ కూడా యునైటెడ్ నేషన్స్ మార్పు చేసుకోకపోతే మాత్రం దాని ఉనికి అనేది కోల్పోతుంది. దాన్ని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.